హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్లోని పార్ట్ జే జీకే అండ్ మెంటల్ అబిలిటీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫైనల్లీ అగ్రీడ్ టు పర్చేస్ అడ్వాన్స్డ్ ఎంఆర్ఎంఎస్ ఫర్ ఇట్స్ నావల్ ఫోర్సెస్. వాట్ ఆర్ దిస్ ఎంఆర్ఎంఎస్? ఆప్షన్ ఏ ఎయిర్క్రాఫ్ట్స్, ఆప్షన్ బి వార్షిప్స్, ఆప్షన్ సి సబ్మెరైన్స్, option D radar systems. Correct answer is option A aircrafts. Next question, the percentage of irrigated land in India is about. Option A 45%, option B 65%, option C 35%, option D 25%. Correct answer is option C 35%. ఇండియాలో ఇరిగేటెడ్ ల్యాండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎంత పర్సెంటేజ్ ఉంది? 35% ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్స్. ఆప్షన్ ఏ scattering of light, option B diffraction of light, option C interference of light, option D all the above. Correct answer is option A scattering of light. Next question, the idea of single citizenship in our government is taken from which country? Option A Britain, option B Germany, option C Japan, option D United States. Correct answer is option A Britain. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న సింగిల్ సిటిజన్షిప్ అనే ఐడియాని ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ మేడ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1951, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1955. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1951. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేసి 1951లో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ అవార్డ్స్ ద నోబెల్ ప్రైజెస్? ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వీడన్. ఏ కంట్రీ నోబెల్ ప్రైజెస్ని అవార్డ్ చేస్తుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ కంట్రీ చేస్తుందంటే స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటల్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెట్? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి కోబాల్ట్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి నికల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఐరన్. కామన్గా ఎలక్ట్రోమాగ్నెట్స్ తయారు చేయడానికి ఏ మెటల్ యూస్ చేస్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ మెటల్ యూస్ చేస్తారంటే ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద రూలింగ్ డైనాసిటీస్ ఆఫ్ సౌత్ ఇండియా ఇన్ ద సంగం ఏజ్? ఆప్షన్ ఏ చోళ, ఆప్షన్ బి చేర, ఆప్షన్ సి పాండ్య, ఆప్షన్ డి పల్లవ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పల్లవ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డైనాసిటీస్లో ఏది సౌత్ ఇండియాని రూల్ చేయలేదు సంగం ఏజ్లో అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సంగం ఏజ్లో కింద ఇచ్చిన డైనాసిటీస్లో సౌత్ ఇండియాని రూల్ చేయండి ఏ డైనాసిటీ అంటే పల్లవ డైనాసిటీ రూల్ చేయలేదు ఫ్రెండ్స్. మిగతా అన్ని 3 డైనాసిటీస్ రూలింగ్ చేశాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సేన డైనాసిటీ? ఆప్షన్ ఏ బల్లాల సేన, ఆప్షన్ బి హేమంత సేన, ఆప్షన్ సి లక్ష్మణ్ సేన, ఆప్షన్ డి విజయ్ సేన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హేమంత సేన. సేన డైనస్టీ ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సేన డైనస్టీ ఫౌండర్ ఎవరంటే హేమంత సేన. ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫారినర్ హూ ఇన్వైడెడ్ ఇండియా? ఆప్షన్ ఏ డెరియస్, ఆప్షన్ బి సికందర్, ఆప్షన్ సి సెల్యూకస్, ఆప్షన్ డి ఫిలిప్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డెరియస్. భారతదేశం మీద మొట్టమొదటిగా దాడి చేసిన ఫారినర్ ఎవరని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్వైడెడ్ అంటే దాడి అనమాట. ఎవరంటే డెరియస్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద విడ్త్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ టు ఇట్స్ లెంత్ ఈస్? ఆప్షన్ ఏ 3.5, ఆప్షన్ బి 2.3, ఆప్షన్ సి 2.4, ఆప్షన్ డి 3.4. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2.4. ఇక్కడ విడ్త్ అండ్ లెంత్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్ విడ్త్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇండియా నేషనల్ ఫ్లాగ్ విడ్త్ లెంత్ వచ్చేసి 2:3 రేషియో ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మస్కిటో బోర్న్ డిసీజ్? ఆప్షన్ ఏ డెంగ్యూ ఫీవర్, ఆప్షన్ బి మలేరియా, ఆప్షన్ సి స్లీపింగ్ సిక్నెస్, ఆప్షన్ డి ఫైలేరియాసిస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్లీపింగ్ సిక్నెస్. కింద ఇచ్చిన వాటిలో ఏది మస్కిటో వల్ల కలిగే వ్యాధి కాదు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అదేదంటే స్లీపింగ్ సిక్నెస్, అంటే నిద్ర పట్టకపోవడం అని ఫ్రెండ్స్. స్లీపింగ్ సిక్నెస్ అంటే అది ఏమీ మస్కిటోస్ వల్ల రాదు కదా, సో అది ఇక్కడ నాట్ ఏ మస్కిటో బోర్న్ డిసీజ్ అన్నాడు కాబట్టి స్లీపింగ్ సిక్నెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్? ఆప్షన్ ఏ బాంబే, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉందన్నమాట.
Next question, which Indian state has the largest number of cotton textile mills? Option A Madhya Pradesh, option B Maharashtra, option C Gujarat, option D West Bengal. Correct answer is option B Maharashtra. ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువగా కాటన్ టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ స్టేట్లో ఉన్నాయంటే మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి హాకీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హాకీ. ఇండియా ఒక నేషనల్ గేమ్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇండియా నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ సెడ్ మ్యాన్ ఇస్ ఎ పొలిటికల్ యానిమల్? ఆప్షన్ ఏ సోక్రేట్స్, ఆప్షన్ బి ప్లాటో, ఆప్షన్ సి డంటే, ఆప్షన్ డి అరిస్టాటిల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అరిస్టాటిల్. మ్యాన్ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్ అని అరిస్టాటిల్ అంటారు ఫ్రెండ్స్. మనిషి ఒక రాజకీయ జంతువు అని చెప్తారనమాట ఆయన. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఎలిఫెంట్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి జోధ్పూర్, ఆప్షన్ సి కోట, ఆప్షన్ డి అజ్మీర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జైపూర్. కింద ఇచ్చిన ఏ సిటీస్లో ప్రతి ఇయర్ ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ సిటీ అంటే జైపూర్ సిటీ ప్రతి ఇయర్ ఎలిఫెంట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది యూజువల్గా మార్చ్ మంత్లో చేసుకుంటారు ఫ్రెండ్స్. అట్ ద టైమ్ ఆఫ్ హోలీ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఈ ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది జైపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ రేంజ్ ఈస్ కోడెడ్ యాజ్ 1 2 3 4 5 and random is coded as 1 2 3 6 7 8, then the code for the word mango would be option A 8 2 3 5 7, option B 8 4 5 6 3, option B 8 2 3 4 6, option D 8 2 5 4 3. Correct answer is option A 8 2 3 5 7. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో రేంజ్ అనేది కోడ్లో 1 2 3 4 5 ఇచ్చారంట రేంజ్కి కోడింగ్. అలానే ర్యాండమ్కి వచ్చేసి 1 2 3 6 7 8 ఇచ్చారు. ఇప్పుడు మనం మ్యాంగోకి అదే సేమ్ కోడింగ్ పద్ధతిలో మ్యాంగోకి ఏం కోడ్ వస్తుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం రాసుకుంటే రేంజ్కి కోడ్ 1 2 3 4 5, ఆర్కి 1, ఏకి 2, ఎన్కి 3, జీకి 4, ఈకి 5 వచ్చింది ఫ్రెండ్స్. అలానే ర్యాండమ్లో చూసుకుంటే ఆర్కి 1, ముందు రేంజ్లో కూడా మనకి ఆర్ 1 వచ్చింది అనమాట. ఏకి 2, ముందులో కూడా రేంజ్కి 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, 2 వచ్చింది. ఎన్కి ఇక్కడ 3 వచ్చింది, అక్కడ 3 వచ్చింది. ఇక్కడ డి అనేది ముందు దాంతో లేదు ఫ్రెండ్స్ రేంజ్లో, ఇక్కడ ర్యాండమ్లో ఉంది కాబట్టి ఇక్కడ 6 7, ఓకి కూడా అంతే, ఎంకి 8 ఇచ్చారు, ముందు లేదు రేంజ్లో ఎమ్. ఇక్కడ మనము మ్యాంగోకి కనుక్కోవాలంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ముందు రిపీట్ అయిన వాటిలో చూసుకుంటే మ్యాంగో 8 ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసుకుంటే ముందు మ్యాంగోలో ఎమ్కి 8 వచ్చింది, ర్యాండమ్లో ఉంది అది. ఏకి వచ్చేసి రేంజ్లో ఉంది, ర్యాండమ్లో ఉంది 2, ఎన్కి వచ్చేసి రేంజ్లో ఉంది 3, ర్యాండమ్లో కూడా 3నే ఉంది, సో మనం 3 తీసుకుంటాము. జీకి వచ్చేసి రేంజ్లో జీకి 4 ఇచ్చారు, సో 4. ఓకి వచ్చేసి ర్యాండమ్లో 7 ఇచ్చారు, సో 7. 8 2 3 4 7, ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ముందే ఏం చేస్తారంటే ఇట్లా రేంజ్కి వాళ్ళు ఇచ్చిన కోడ్కి వర్డ్ రాసుకొని కింద కోడ్ రాసుకుంటే వాళ్ళు ఇచ్చిన దానికి మనకి ఏ లెటర్కి ఏ కోడ్ ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2 3 5 7 11 అండ్ సో ఆన్ సిరీస్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇవి వాళ్ళే ఇచ్చారు అది. ఈ సిరీస్ ఆఫ్ ప్రైమ్స్లో నెక్స్ట్ ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. 15 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 13. 2 3 5 7 11 తర్వాత 13 కదా ఫ్రెండ్స్ ప్రైమ్ నెంబర్లో వచ్చేది. అది మీరు ప్రైమ్ నెంబర్స్, హోల్ నెంబర్స్ వీటిపైన ఒక ప్రైమరీ ఐడియా తెచ్చుకోండి, ఎందుకంటే మనకు ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము, అప్పుడు ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఆ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ సో ఆన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 26, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్? ఆప్షన్ ఏ 33, ఆప్షన్ బి 51, ఆప్షన్ సి 52, ఆప్షన్ డి 48. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 51. ఇక్కడ మనకి A1 B2 C3 అండ్ సో ఆన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 26 అన్నారంటే A2 జెడ్ 1 2 3లు 1 to 26 ఇచ్చుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి. సో మనకి ఇక్కడ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత వస్తుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. యూజువల్గా మనం చూసుకుంటే పీ వాల్యూ
16 వస్తుంది ఫ్రెండ్స్. క్యూ 17 ఆర్ 18 వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఈ 3 ప్లస్ చేస్తే ఎంతొస్తుంది సమ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. 16 + 17 + 18 చేస్తే 51 వస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈస్ 51. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ 20% ఆఫ్ 25 ఆఫ్ 20? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 4. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1. మనము ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయడము 25% ఆఫ్ 20 క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ వచ్చిన రిజల్ట్‌లో 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో, మనం 25% ఆఫ్ 20 ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసామంటే 25% ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది 25% అంటే ఎంత అంటే 25/100 అనమాట. సో, మనం 25% ఆఫ్ 20 అనుకున్నాం కాబట్టి 25/100 ఇంటూ 20 చేస్తే 25/100 వేసుకుంటే 25 వన్స్ 25 ఫోర్స్ 1/4 ఇంటూ 20 వస్తుంది. మనకి 5% అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన రిజల్ట్‌లో 20% ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 5 వచ్చింది కాబట్టి ఇందులో 20% ఆఫ్ 5 చేయాలన్నమాట. 20% అంటే 20/100. 20/100 into 5. 1/5 into 5 is equal to 1%. Plus correct answer is option B 1%. Then how is my mother's sister's brother's wife's child related to me? Option A brother, option B uncle, option C cousin, option D nephew. Correct answer is option C cousin. ఇక్కడ మై మదర్స్ సిస్టర్స్ అంటే ఫస్ట్ మదర్ ఫ్రెండ్స్. మదర్ సిస్టర్ అంటే సేమ్ జనరేషన్ వస్తుంది కాబట్టి పక్కనే మనం సిస్టర్ రాసుకుంటాం. అలానే బ్రదర్స్ వైఫ్, సిస్టర్స్ బ్రదర్స్ అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కాబట్టి సేమ్ జనరేషన్ వస్తుంది బ్రదర్స్. తర్వాత బ్రదర్ వైఫ్ అంటే వీళ్ళిద్దరు కపుల్ బ్రదర్ వైఫ్. బ్రదర్ వైఫ్ చైల్డ్ అన్నారు అంటే బ్రదర్ చైల్డ్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి కింద రాసుకుంటాము. అంటే అప్పుడు హౌ ఈస్ బ్రదర్స్ చైల్డ్ రిలేట్ టు మీ అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్రదర్ చైల్డ్ ఏమవుతారంటే కనుక కజిన్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్రదర్స్ వైఫ్ ఆంట్ అవుతుంది. ఆంట్ చైల్డ్ మన కజిన్ అవుతారనమాట. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కజిన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమ్ మెరిడియన్ ఈస్ నియర్ ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి కెనడా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లండన్. ప్రైమ్ మెరిడియన్ ఏ సిటీకి దగ్గరలో ఉంటుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏదంటే లండన్కి దగ్గరలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఈస్ కాల్డ్ ఆప్షన్ ఏ హ్యూమిడిటీ, ఆప్షన్ బి డెన్సిటీ, ఆప్షన్ సి మాయిశ్చర్, ఆప్షన్ డి రెయిన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హ్యూమిడిటీ. ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని ఏమంటారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని హ్యూమిడిటీ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ వార్మింగ్ అక్కర్స్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఆప్షన్ ఏ క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హీలియం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. పెట్రోలియం ఈజ్ ఆల్సో కాల్డ్ ఆప్షన్ ఏ లిక్విడ్ గోల్డ్, ఆప్షన్ బి బ్లాక్ గోల్డ్, ఆప్షన్ సి బ్లాక్ డైమండ్, ఆప్షన్ డి వైట్ గోల్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్లాక్ గోల్డ్. పెట్రోలియంని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. పెట్రోలియంని ఇంకొక పేరుతో బ్లాక్ గోల్డ్ నల్ల బంగారం అని పిలుస్తారు ఫ్రెండ్స్. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.